అందరికీ నమస్కారం. స్పీకర్ పదవి వద్దన్న త్రిపుల్ ఆర్, తీవ్ర షాక్‌లో చంద్రబాబు. ఈ విషయాలను తెలుసుకుంది వీడియో మీరు కంప్లీట్‌గా చూడండి. అప్పుడే మీకు కంప్లీట్ ఇన్ఫర్మేషన్ ఏంటో అర్థమవుతుంది. అదే విధంగా చాలామంది వీడియో చూస్తున్నారు గానీ సబ్స్క్రైబ్ చేసుకోవడం మాత్రం మర్చిపోతున్నారు. దయచేసి సబ్స్క్రైబ్ చేసుకోండి. సబ్స్క్రైబ్ చేసుకోవడం వల్ల నేను చేసే ప్రతి ఒక్క అప్డేట్ మీరు ముందుగానే పొందగలుగుతారు. అదే విధంగా చాలామంది లైక్ చేయడం మర్చిపోతున్నారు. దయచేసి లైక్ చేయండి. లైక్ చేయడం వల్ల ఈ ఇన్ఫర్మేషన్ అనేది మనం చాలా మందికి రీచ్ చేసిన వాళ్ళం అవుతాం. ఇంక లేట్ చేయకుండా వీడియోకి వెళ్ళిపోదాం. ఫ్రెండ్స్, ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో పదవులు పంపకాల పరంపర కొనసాగుతుంది. చంద్రబాబు కూటమి ప్రభుత్వం ఏర్పాటు కాగానే మంత్రివర్గ విస్తరణ జరగగా, ఆ తర్వాత నామినేటెడ్ పదవులను భర్తీ చేసింది కూటమి సర్కారు. అయితే 2 విడతల్లో కూటమి ప్రభుత్వం నామినేటెడ్ పదవులను భర్తీ చేసింది. ఇందులో జనసేన, తెలుగుదేశం అలాగే భారతీయ జనతా పార్టీ నేతలు ఉన్నారు. అందరికీ సమన్యాయం జరిగేలా చంద్రబాబు నాయుడు పెద్దన్నగా వ్యవహరిస్తున్నారు. ఇక నామినేటెడ్ పదవులు పూర్తయినా కూడా రఘురామకృష్ణరాజుకి ఇలాంటి పదవి దక్కలేదు. అయితే దీంతో ఆయనకు ఏ పదవి రాదని అందరూ అనుకున్నారు. కానీ తాజాగా రఘురామకృష్ణరాజుకు నామాత్రపు ఒక పోస్ట్ అప్పగించారు చంద్రబాబు నాయుడు. అదే ఆంధ్రప్రదేశ్ డిప్యూటీ స్పీకర్ పోస్టు. తాజాగా పేరు ప్రకటించిన ఆయనను ఏకగ్రీవంగా కూడా ఎన్నుకుంది అసెంబ్లీ. దీంతో తాజాగా బాధ్యతలు కూడా తీసుకున్నారు రఘురామకృష్ణరాజు. అయితే ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు ఇచ్చిన డిప్యూటీ స్పీకర్ పదవి రఘురామరాజుకు ఎక్కడ కూడా నచ్చట్లేదట. కేంద్ర మంత్రి స్థాయి కలిగిన తనకు డిప్యూటీ స్పీకర్ పదవి ఇవ్వటం ఏంటని ఆగ్రహంతో ఉన్నారట రఘురామకృష్ణరాజు. పైకి తన బాధను చెప్పుకోలేకపోయినా లోలోపల బాధపడుతున్నారట. చూసారా ఫ్రెండ్స్, ఇటువంటి లేటెస్ట్ అప్డేట్స్ కోసం ఛానెల్ సబ్స్క్రైబ్ చేసుకోండి. గంట పైన ఆల్ పెట్టుకోండి. థాంక్స్ ఫర్ వాచింగ్ ఫ్రెండ్స్.